ఆరాధనకు సహాయకరముగా ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనం నుంచి 29వ వచనం వరకు 33 వరకు చదువుకోవచ్చు. నేనే చదువుతున్నాను, దయచేసి మీరు శ్రద్ధగా మీ పరిశుద్ధ గ్రంథంలోనికి చూడండి. అబ్రహాము దేవుని ఏ రీతిగా గోజాడుతున్నాడో తన సహోదరుడైన లోతును తన కుటుంబం కొరకు అన్నమాట. చూడండి, ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. నేను మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. చేయని ఎడల నేను తెలుసుకొందున. నేను ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా దేవుని సన్నిధిని నిలుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణములో ఒకవేళ 50 మంది ఉండిన ఎడల, నీతిమంతులు ఉండిన ఎడల, దానిలోనున్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుటకు నీకు దూరమవునుగాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవునుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యెహోవా సొదొమ పట్టణములో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదుననెను. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనునైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. 50 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనము చేయుదువా అని మరలా అడిగెను. అందుకైన అక్కడ 45 నాకు కనబడిన ఎడల నాశనము చేయననెను. అతడింకా ఆయనతో మాట్లాడుచు ఒకవేళ 40 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 40 మందిని బట్టి నాశనము చేయకయుందునని చెప్పగా అతడు, ప్రభువు కోపపడని ఎడల నేను మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 30 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన అక్కడ 30 మంది నాకు కనబడిన ఎడల నాశనము చేయననెను. అందుకతడు, ఇదిగో ప్రభువుతో మాట్లాడ తెగించి ఒకవేళ అక్కడ 20 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 20 మందిని బట్టి నేను నాశనము చేయకుందునని అనగా అతడు, ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొక్క మారే మాట్లాడదనని. ఒకవేళ ఇక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆ 10 మందిని బట్టి నాశనము చేయక యుందున. నేను యెహోవా అబ్రహాముతో మాట్లాడ చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాను. అబ్రహాము ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, సొదొమలో ఎవరున్నారండి? లోతు ఎవరు? తన తండ్రి అబ్రహాము తండ్రి ఇంటి వారు, లోతు తండ్రి ఇంటి వారు సహోదరులు, వారి బంధుత్వాన్ని బట్టి అబ్రహాము ఆ కల్దీయుల దేశంలో నుండి బయలుదేరి వచ్చినప్పుడు అబ్రహాము సారాతో పాటు ఎవరు వచ్చారు? లోతు బయలుదేరి వచ్చాడు. అను మేబీ ఒక దత్తపుత్రునిగా తీసుకొని ఉంటారు. ఎందుకంటే ఆ వయసుకి ఇంకా వారికి కనీసం బిడ్డలు కూడా లేరు. మరి ఆస్తి చూస్తే బోలెడు ఆస్తుంది. చాలా సంపన్నమైన వాడు అబ్రహాము. మరి మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో పిల్లలు లేకపోయినా కూడా అక్క చెల్లెల పిల్లలను, అన్నదమ్ముల పిల్లలను ఎక్కడైనా అంతే అదే ఫాలో అవుతారు కదా, దత్తత తీసుకోవడం చేస్తారు. అలాగే అబ్రహాము లోతును కూడా మేబీ తీసుకొని బయలుదేరి వచ్చి ఉంటాడు. బాగా సంపన్నమైన వాడు. లోతుకు రావాల్సిన భాగము వచ్చింది. లోతు కంటే కూడా అబ్రహాము ఇంకా సంపన్నుడు. ఎందుకంటే అబ్రహాము పెద్దవాడు కనుక అతనికి ఇంకా ఎక్కువ ఆస్తి వచ్చింది. అలాగా వారి ఆస్తి, వారికి కలిగిన దాన్ని అంతటినీ పట్టుకొని వారు దేవుడు చూపించబోయే దేశానికి వారు బయలుదేరి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత కొంతకాలం తర్వాత మరి లోతుకి అక్కడ కరువు పెరిగిపోయే కొద్దీ లోతు పనివారికి, అబ్రహాము పనివారికి ఏమొచ్చేసింది? గొడవ వచ్చేసింది. మనం అంతే కదా, 6 నెలలు సహవాసం చేస్తే 6 నెలల్లో 5 నెలలు గొడవలే ఉంటాయి. 1 నెల కొంచెం సమాధానంగా ఉండే పరిస్థితి. అప్పటి నుంచే ఉన్నాయి చిన్న వాటికి గొడవలు ఆడుకోవడం. అలాగా ఏం జరిగింది? వారు కూడా అన్నదమ్ముల మధ్యలో గొడవలు వచ్చేసినాయి. అప్పుడు వారి పనివారి మధ్యలో గొడవలు వచ్చేస్తే అబ్రహాం అన్నాడు, ఇది ఇలా కాదు, మనం సమాధానంగా ఉండాలంటే మనం వేరే అయిపోవడం మంచిది అన్నాడు. ఆ తర్వాత మరి అబ్రహాము లోతుకే ఛాయిస్ ఇచ్చేశాడు కదా,
చాయిస్ ఇచ్చేసి నీకు కావాల్సింది తీసుకో అంటే లోతు ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నాడు. ఈ ప్రదేశం అంతా చూడడానికి చాలా చక్కగా ఉంది, చాలా పచ్చగా ఉంది, చాలా అందంగా ఉంది. రిసోర్సెస్ ఉన్న చోట ఏంటంటే కంఫర్ట్ ఉంటుంది. కంఫర్ట్ ఉంటే ఏంటి, అసలు సృష్టించిన వాడినే మర్చిపోతారు కదా. సృష్టించిన వాడినే మర్చిపోయి ఈ సంతోషము, ఈ సమృద్ధిని అనుభవిస్తారు, కానీ దీన్ని సృష్టించిన వాడిని మర్చిపోతారు. అందుకే రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అదే ఉంటుంది కదా. ఏముంటుంది, సృష్టమును పూజించడం మొదలు పెడతారు. సృష్టించిన వాడిని మహిమపరచకుండానే పాపము చేస్తూ ఈ సృష్టాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. లోతు పరిస్థితి కూడా, లోతు ఉన్న ఆ ఊర్లో ఆ సొదొమ గొమొర పరిస్థితి కూడా అదే. అయితే దేవుడికి ఆ కోపము అంతెంత కోపము రాలేదు. ఏం చేశాడు ఆయన, అసలు ఈ పట్టణాన్నే నాశనం చేసేయాలని మరలా ఒకసారి ఆయన తలంచుకున్నాడు. మొదటిసారి ఏం చేశాడు, నోవహు కాలంలో ఒకసారి మొత్తం చెరిగిపోయింది, మొత్తం ప్రళయం వచ్చేసి మొత్తం నోవహు కుటుంబము తప్ప మరి ఎవ్వరూ కూడా బ్రతికి ఉండలేదు. సేమ్ థింగ్ మళ్ళీ రిపీట్ అయ్యింది సొదొమ గొమొర ఊర్లో. లోతు కుటుంబాన్ని మాత్రమే ఆయన ముందుకు తీసుకొచ్చాడు, మిగిలిందంతా ఆయన నేలమట్టం చేయాలి. మరి ఎందుకు లోతు కుటుంబాన్ని మాత్రం రక్షించాడంటే, లోతుకు కొంత భక్తి ఉంది, కొన్ని అట్టుపాట్లు ఉన్నా ఎంతో కొంత భక్తి ఉంది, దేవుడు అంటే భయం ఉంది, బాబాయి పెదనాన్నగారు అంటే కొంచెం రెస్పెక్ట్ ఉంది కనుక లోతు ఏం చేశాడంటే దేవుడు మాట కొంత లోబడ్డాడు. తన అబ్రహాము కూడా లోబడ్డాడు గనుకనే అబ్రహాము లోతు విషయంలో ఏం చేస్తున్నాడు, దేవుడి దగ్గర మొరపెట్టుకుని, లోతు గురించి కాదు, లోతు కుటుంబం గురించి అయినా, దేవుడా ఈ సొదొమ అనే ఈ ఊరిలో కనీసం 50 మంది ఉంటే ఆ ఊరిని విడిచిపెట్టేస్తావా అని మళ్ళీ దేవుడికే చెప్తున్నాడు. ఏంటి, నీవు అసలు నీతిమంతులకు మరి పాపం చేసేవారికి నీవు న్యాయం తీర్చేవాడవు కదా, మరి నాయన వారితో కలిసి ఈ నీతిమంతులందరినీ చంపడం నీకు తగునా, వద్దు నాయన, నా బిడ్డలు ఉన్నారు అందులో, వారిని రక్షించాలి అనేసి దేవుడిని అడిగితే దేవుడు అన్నాడు, సరేలే 50 మంది ఉంటే ఆ ఊరిని విడిచిపెట్టేస్తానన్నాడు. మళ్ళీ లోతుకి కాన్ఫిడెన్స్ పోయింది. ఎందుకు, అందులో అసలు లెక్క పెట్టుకొని ఉండుంటాడు. ప్రార్థన అయితే చేశాడు కానీ తర్వాత లెక్క పెట్టుకొని ఉండుంటాడు. అసలు ఇందులో 50 మంది అన్నా ఉన్నారా అనుకొని లెక్క పెట్టుకొని మళ్ళీ అంటున్నాడు, ఒకవేళ ఒక 5 తగ్గిస్తే ఊరుకుంటావా నాయనా అన్నాడు. సరేలే పోనీలే, ఒక 5 తగ్గినా పర్వాలేదు అన్నాడు. ఒకవేళ 40 మందే ఉంటే అన్నాడు దేవుడితో. అప్పుడు దేవుడు అన్నాడు, సరేలే పోనీ ఆ 40 మందిని బట్టి నేను ఆ ఊరిని విడిచిపెట్టేస్తాను అన్నాడు. పోనీ 30 మందే ఉంటే అన్నాడు. సరేలే పోనీలే అన్నాడు. దేవుడు ఏమన్నాడు, పోనీలే ఆ 30 మందిని బట్టి అయినా నేను ఆ ఊరిని విడిచిపెట్టేస్తాను అన్నాడు. 30 మంది కూడా ఉంటారన్న కాన్ఫిడెన్స్ లేదు. మళ్ళీ కాన్ఫిడెన్స్ పోయింది. ఎక్కడి వరకు, చివరికి ఏమన్నాడు, కనీసం 10 మందిని బట్టి అయినా ఆ ఊరిని విడిచిపెట్టేస్తావా దేవుడు అని మళ్ళీ అక్కడ లాస్ట్లో అంటున్నాడు. దేవుడు అని ఒక్కసారి ఛాన్స్ ఇస్తే లాస్ట్ ఇంకొక మాటే మాట్లాడి నేను విడిచిపెట్టేస్తాను నాయన అనేసి దేవుడితోనే ఆయన తెగించి మాట్లాడుతున్నాడు అనమాట. అంటే కనీసం 10 మంది నీతిమంతులు కూడా, కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది జీవించే ఆ ఊరిలో 10 మంది కూడా దేవుణ్ణి యథార్థంగా అనుసరించేవారు లేరంటే ఆ ఊరు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉందని మనం ఆలోచించుకోవచ్చు. అది ఆ రోజులను బట్టి. మరి ఈ దినము సేమ్ అదే పరిస్థితిలో మనం ఉన్నాం, అవునా కదండి? మనం అనుకుంటున్నాం ఏముందిలే, మా దగ్గర దేవుడు ఉన్నాడు, దేవుడు మేము ఎంత ప్రార్థన చేస్తే అంత ప్రార్థన మమ్మల్ని ఆలకిస్తాడు, మా ప్రార్థనలు ఆలకిస్తాడు, మాతో ఆయన, మేము ఆయనతో సమాధాన పడే ధన్యతను ఆయన మాకు ఇచ్చాడు అనుకుంటున్నారు. అది ఎవరి ద్వారా కలిగిందండి? కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా. ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఆయన ఏం చేస్తున్నాడు, నిత్యము నీ కొరకు నా కొరకు ఆయన, మేబీ దేవుడు కూడా ఇలాగే వ్యాజమాడుతూ ఉన్నాడేమో, నీ కొరకు నా కొరకు. ఏమని, నాయనా ఈ 10 మందిని బట్టో, లేకపోతే ఈ 20 మందిని బట్టో, లేకపోతే వారి హృదయాన్ని బట్టో నాయన ఒక్కసారి నువ్వు ఆలోచించు నాయన, ఒక్కసారి వారిని ఇంకా స్పేర్ చేయి ప్రభువా అని దేవుడు నిత్యము ఆయన వ్యాజమాడుతూనే ఉన్నాడంట. మనం తిరిగి ఆయన సన్నిధానమును చేరే వరకు ఆయన ఏం చేస్తాడు, నిత్యము వ్యాజమాడుచూనే ఉంటాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనంలో మనకు ఆ మాట కనబడుతుంది చూడండి. ఈయన అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడు ఆయను. యేసుక్రీస్తు ద్వారా తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఎవరి వారంట, ఎవరి ద్వారా? అక్కడ 2 కండిషన్స్ ఉన్నాయి. మొదటిదేంటి, ఈయన ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా తండ్రి యొద్దకు వచ్చిన వారిని ఆయనను
నిరంతరము ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన విధులను అనుసరించి నడుచుకుని వారిని రక్షింపచేయుటకు ఆయన శక్తిమంతుడు అంటున్నాడు. 2 విషయాలు, ఆయన యందు విశ్వాసం ఉంచాలి, రెండవది ఆయన ఎదుట ఒప్పుకోవాలి కదా, ఆయన ఎదుట ఒప్పుకోవాలి. అదే ఆయన అక్కడ చెప్తున్నాడు, విజ్ఞాపనము చేయుటకు, రక్షించుటకు, నీ పాపముల నుండి విడిపించిన ఆ యేసుక్రీస్తు నీ కొరకు నిత్యమైన వ్యాజమాడుచున్నాడు. మరి విశ్వాసిగా నీవు నేను ఏం చేయాలి? ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 28వ వచనము చూడండి. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 28వ వచనం. నీవి దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమును యథార్థమునగు దానిని నీవు చేసినందున నీకును నీ తరువాత నీ సంతతి వారికిని నిత్యము మేలు కలుగునట్లు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ మాటలన్నిటినీ నీవేం చేయాలి? అందరము కలిసి చదువుదామండి. నీవు ఈ మాటలన్నిటినీ, దేవుని కట్టడలన్నిటినీ జాగ్రత్తగా అని అక్కడ చాలా స్పష్టంగా రాశాడు. జాగ్రత్తగా అనుసరించి నడుచుకొని దేవుని మాటలను వినాలి. ఏమేమి చేయాలంట? యుక్తమును యథార్థమునగు దానిని నీవు చేసినందుకు నీకు రక్షణనిచ్చాడు దేవుడు. కాబట్టి నీకు మేలు కలుగునట్లు నిత్యము నీవేం చేయాలి? ఆయన మాటలను నిత్యము జాగ్రత్తగా వినాలంట. మనం ఏం చేస్తామో తెలుసా? జాగ్రత్తగా వినం, మనకు నచ్చింది మనం వింటాం. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడంటే ఆ మాట చాలా సంతోషంగా ఉంటుంది. అఫ్కోర్స్ దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోవడం చాలా గొప్ప విషయం. అయితే ఆయన ఎవరిని ఆశీర్వదిస్తాడు? ఆయన కట్టడలను, ఆయన న్యాయ విధులను యథార్థముగా జరిగించుచు ఆయన ఎదుట నమ్మకముగాను నిందారహితముగా ఉన్నవారిని ఆయన ఎన్నటికీ హెచ్చిస్తాడు. ఆయన మన విశ్వాస్యతను ఆయన ఎప్పటికీ ఆయన ఏదో జస్ట్ ఇలా చూసి రక్షింపబడ్డారులే అని ఊడుకునే దేవుడు కాదు. ప్రతి ఒక్కరికి ఆయన నన్ను నీ ఇండివిజువల్ పర్సనాలిటీని బట్టి నీకు ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క ఆత్మని పెట్టాడు. ఈ నరులందరూ రూపాలు కూడా దేవుడు వ్యత్యాసంగా చేశాడు. మనుషులందరిని అసలు ఒకేలాగా చేసి ఉండొచ్చుగా, దేవుడు చేయలా. ఎందుకు? ఆయన ప్రతి ఒక్కరిని వారి స్వారూప్యంలో, ఆయన స్వారూప్యంలోనే కానీ వారి క్యారెక్టర్స్తో దేవుడు వారిని తయారు చేశాడు. వీరందరూ కలిసి వారి వ్యత్యాస స్వభావాలతో కూడా దేవునిని, ఆయనే నిజమైన దేవుడని రక్షించిన దేవుడని ఆయన ఎదుట మనము నిందారహితముగా యుక్తమైనదినో యథార్థమైన దానిని జరిగించుచు జాగ్రత్తగా ఆయన వాక్యమును మనము, ఆయన మాటలను వినుచు వాటిని గైకొనుచు వాటి యందు నడుచుకోవాలి అన్నది తండ్రి అయిన దేవుని ఆశ. అదే చెప్తున్నాడు అక్కడ హెబ్రీలో కూడా. యేసుక్రీస్తు ప్రభువారి ఎదుటకు ఎవరు వస్తారో వారు, అలాగే ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారిని ఆయన రక్షించటానికి సమర్థుడు, శక్తివంతుడు. మరి ఈ సమర్థుడు, ఈ శక్తివంతుడైన ఈ దేవుడు నిన్ను నన్ను రక్షించుకొని ఈ దినము ఇటు రీతిగా ఆయన సన్నిధానంలో కూర్చుండబెట్టుకొని నీ కొరకు నా కొరకు ఆయన అనునిత్యము ఆయన వ్యాజమాడుచూనే ఉన్నాడు. నీ కొరకు నా కొరకు మాత్రమే కాదు, సకల పరిశుద్ధుల కొరకు ఆయన వ్యాజమాడుచూనే ఉన్నాడు. మరి మనం మాత్రమే రక్షింపబడి ఈ లోకాన్ని ఇలా విడిచిపెట్టేయడం కరెక్ట్ కాదు. మరి ఈ లోకంలో ఉన్న నీ ఇరుగు పొరుగు వారి కొరకు ఎవరు విజ్ఞాపనం చేయాలి? అది కూడా యేసుక్రీస్తుకే వదిలేద్దాం. మనం మాత్రం మన పని మనం చేసుకున్నామంటే కుదరదు కదా. మనము కూడా మన సకల పరిశుద్ధుల కొరకు, మన ఇరుగు పొరుగు వారి కొరకు నిత్యము ఈ రీతిగానే వ్యాజమాడుచు తండ్రి ఎదుట మనము విజ్ఞాపనములు చేసేవారిగా ఉండాలి. మరి ఆయన ఇచ్చిన ఈ రక్షణ పాత్రను చేతబట్టుకొని మనం కూడా ఆరాధనలోనికి వెళ్దాము.